పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఇన్వెస్టిగేషన్కి అత్యాధునిక పరికరాల్ని వాడుతోంది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అధికారులు. పహల్గాం సమీపంలోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడిని ఛేదించేందుకు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తుంది ఎన్ఐఏ. అటాక్ జరిగిన స్పాట్ కి అత్యాధునిక పరికరాలతో వెళ్లారు అధికారులు. ఆల్ టెరెన్ వెహికల్స్ ఏటీఆర్లతో ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తును స్పీడప్ చేశారు. బైసరన్ లోయలో 3D మ్యాపింగ్ ను చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా 3D మ్యాపింగ్ తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు. ఉగ్రవాదుల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లపై ఖచ్చితమైన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్లు, జిప్ రైడర్స్ తో పాటు పోనీ రైడర్స్ ను కూడా ప్రశ్నించారు. కొందరు టూరిస్టులపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్లను కూడా ఇంట్రాగేట్ చేశారు. 3D మ్యాపింగ్ తో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పహల్గాం కు వచ్చారు అనేది తెలుసుకోవడంపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు కశ్మీర్ లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి నిఘా వర్గాలు. ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేస్తుండటంతో దానికి ప్రతీకారంగా దాడులకు దిగే అవకాశం ఉందని సూచించాయి. ఇక కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేశారు. ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోన్మార్గ్, దాల్ సరస్సు ప్రాంతాల్లో భద్రతా దళాలు, లోకల్ పోలీసులు, ప్రత్యేక బృందాలు మోహరించాయి.